జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఫ్లెక్సీల వివాదం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రకటించినప్పటికీ అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఇటీవలే అసెంబ్లీ స్పీకర్ కు ఇచ్చిన అఫిడవిట్లో నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, కాంగ్రెస్ లో చేరలేదు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఆయన్ను స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒకవైపు కడియం శ్రీహరి, మరోవైపు ఆయన రాజకీయ ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫోటోలతో ఫ్లెక్సీలు ముద్రించి బీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతమని రాశారు. అయితే తిరుమల దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కడియం శ్రీహరి వస్తున్న క్రమంలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఎవరితో సమాజం చెప్పందమ్మా, ఆయనకి లేదు మీకు ఇచ్చేదా ఆయన ఆయన చెప్పుకోవచ్చు. నాయకత్వం జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం.